వేదనలు బాధలు అన్ని దేవుడికి చెప్పుకోవాలని, అట్లాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన విని, వారి విన్నపములు విని వారికి సహాయం చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సహాయం చేయండి ప్రభు. సంఘం విషయంలో సహాయం చేయండి తండ్రి. పిల్లల విషయంలో సహాయం చేయండి తండ్రి. గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరించలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. రాయబడి ఉన్నది, తండ్రి జుట్టుతేన దారాల కంటే, మేలిమైన బంగారము కంటే, ప్రశస్తమైన వెండి కంటే ఈ వాక్యము కోరదగినది. కనుక ఈ వాక్యమును మేము వినబోచుండగా మాతో మాట్లాడి అయ్యా మమ్మలను సరిచేసి మమ్మలను బాగు చేయమని తండ్రి మీ పాదములు కట్టుకొని అతి వినయముగా మీ ప్రియకుమారుడు పరిశుద్ధుడు ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాపముల చేతను మనము చచ్చిన వారు ఉండగా క్రీస్తుతో దేవుడు నిన్ను నన్ను ఏం చేశారు? బ్రతికించారు. ఇక నువ్వు నేను బ్రతుకుతున్నావంటే క్రీస్తే, ఇంకెవరు లేరనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను బ్రతుకుతున్నావంటే క్రీస్తే. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఒకప్పుడు నడుచుకున్నాం, ఈ లోక సంబంధిని ఆచారాలు ఆచరించాం. ఇక ఇప్పుడు మనము ఆచరించొద్దు.
ఈ లోక ధర్మం చొప్పున నువ్వు నేను నడవద్దు. నువ్వు నేను నడవాల్సింది ఈ గ్రంథం ఏం చెబుతుందో ఆ ప్రకారమే నడవాలి. లేకపోతే మన దురాశలు, మన కోరికలు, వాటిని ఏం చేసాం? మనము సిలువేసేసాం. నో మోర్ డిజైర్స్. ఈ లోకానుసారమైనటువంటి ఇక కోరికలు, ఈ లోకానుసారమైనటువంటి ఆశలు, ఈ లోకానుసారమైన ఇచ్చలు మనం త్వజించాలి, విడిచిపెట్టాలని దేవుడు. ఎందుకంటే నీలో నాలో జీవించువాడు క్రీస్తే. వాటిని చేయవారు దేవుడు రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెబుతున్నాను. మనం స్ట్రగులింగ్ దేవుళ్ళు మనం అనేకమైన బాధలు, దేవుళ్ళు అనేకమైన వేదనలు పడుతున్నాం. ఎందుకంటే దేవుని రాజ్యం కొరకే. మన ప్రయాసం దేనికోసం అండి? దేనికోసం మన ప్రయాసం? దేవుని రాజ్యం, దేవుని రాజ్యానికి మన ప్రయాసం. ఇట్లాంటివి చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనరు. కనుక పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత ఏమన్నా? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధుల శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసినారు. దేవుని విషయంలో మనం సజీవులుగా ఉండాలి. మంచి కార్యాలు చేయడానికి ముందుకు రావాలి, చెడు కార్యాలు చేయడానికి సచ్చిన వాడుగా ఉండాలి. గుర్తుపెట్టు. సచ్చిన వాడు లేస్తాడా? నో, యు ఆర్ డెడ్ టువర్డ్స్ సిన్. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే ఇది. తిరిగాడు సాధించింది ఏమీ లేక, అయ్యా నేను ఎన్నో చేశాను, కానీ తేలిన ఫలితార్థం ఇదే. ఏమిటంటే ఈ ఫలితార్థము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే ఇది. మనమందరం ఏం చేయాలి? తల్లిదండ్రులకు, సమాజానికి, సంఘానికి మంచి పేరు తెచ్చి బిడ్డలాగా ఈ బిడ్డను ఆశీర్వదించాలి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.